ఎవరు పెట్టారు? మౌనిక గారు, నిఖిల్ నుంచి వచ్చిందా పెళ్లి చేసుకుందామనే ఆలోచన? మీరు పెళ్లి ప్రపోజల్ పెట్టారు? నిఖిల్ నుంచే వచ్చిందండి. ఫస్ట్ ప్రపోజ్ కూడా తనే చేశాడు, ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా తనే చేశాడు. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కాబట్టి, మీరు ఆ అబ్బాయి తెలియదు, సరే మీరు మీకు అప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్తో కలిసి ఉన్నారు, మీకు ఫస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది, తమ్ముడు వెళ్ళిపోయాడు, అలా ఒక ముక్కు మొగలేని తెలియని వ్యక్తితోని ఒక రూమ్ని ఒక ఇంటిని షేర్ చేసుకోవాలంటే మీకు ఆక్వర్డ్ అనిపించలేదా? ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎంత మీరు సిచ్యువేషన్లో ఉన్నా? లేదు సార్, అప్పటికి మేము రిలేషన్లో ఉన్నాము. ఓకే, మీకైనా ప్రపోజ్ చేసింది ఎప్పుడు? డే గుర్తుంది? ఎందుకంటే 1 month కాబట్టి ఈజీగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. సెకండ్ డే, మేము పరిచయమైన సెకండ్ డేనే ప్రపోజ్ చేశాడు. తర్వాత నేను ఫ్లాట్కి వస్తాను, నేనే రెంట్ పే చేస్తాను, నాకు ఇక్కడ ఒక 2 days వర్క్ ఉంది, అంతే నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. 2 daysకి తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ మొత్తం లగేజ్తోని వచ్చి పర్మనెంట్ అక్కడే ఉండిపోయాడు అనమాట. ఫస్ట్ డే పరిచయం, సెకండ్ డే మీకు లవ్ ప్రపోజల్ అయిపోయింది, ఆ తర్వాత 2 days ఆయన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 4th day వచ్చాడు, అంతేనా? ఓకే, సో పెళ్లి ప్రపోజల్ నిఖిల్ టైప్ నుంచి వచ్చింది, మీరు పెళ్లి ప్రపోజల్ పెట్టలేదు. మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు ఒక వ్యక్తితోని మొదటి రోజే ప్రపోజ్ చేస్తున్నాడంటే? డెఫినెట్గా అంత ఈజీగా మీ మీద అంత రెస్పెక్ట్, అంత లవ్ వచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ డే మీకు అసలు మీ గురించి ఏం తెలియదు, మీరు ఫ్రెండ్తో పరిచయం అయ్యారు, ఆయన ప్రపోజ్ చేశాడు, మీకేమనిపించింది మరి అప్పుడు? అంటే నేను నా ఫ్రెండ్, నా తమ్ముడు సజెషన్ కూడా తీసుకున్నాను. ఇలా అంటున్నాడు కదా, చూద్దాము అసలు నిజంగానే, అంటే ఒక రోజులోనే పచ్చమై రెంట్ కడతా అంటున్నాడు, ప్రపోజ్ చేశాడు. ఒకరేం చెప్పారు, వద్దు వదిలేద్దాము, ఇతను మనతో వద్దు అన్నారు. ఇంకొకరేమో నిజంగానే లవ్ చేస్తున్నాడేమో, నిజంగానే ఇష్టపడ్డాడేమో, బాగానే చూసుకుంటున్నాడు. సరే, జనరల్గా మీరు చెప్పండి, అమ్మాయిలు ఒకరోజు చూడగానే మరుసటి రోజే ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే అంతా మీరు వెల్ మెచ్యూర్డ్ కూడా, మీరు ENT సర్జన్ అంటున్నారు, యశోద హాస్పిటల్లో పనిచేస్తాను అంటున్నారు, సో వీఆర్ వెల్ మెచ్యూర్డ్. ఏదో సింగిల్ బ్రాటప్ అంటే మీకు సింగిల్ పేరెంట్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఒకరోజు అబ్బాయి పరిచయం అయినటువంటి మరుసటి రోజే ప్రపోజ్ చేస్తే అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా అమ్మాయిలు? అంటే సార్, ఫస్ట్ డే ఏం జరిగింది అంటే, నేను నా ఫ్రెండ్ ఇంకా తన ఫ్రెండ్ అనమాట. సో ఇలా పార్టీ అని చెప్పేసి ఒక ఓయో రూమ్కి పిలిచారు, నన్ను తీసుకెళ్లారు. పార్టీ అని ఓయో రూమ్కి వెళ్ళారా? అమ్మాయి, నేను, తన ఫ్రెండ్. ఓకే, తన ఫ్రెండ్ అంటే ఇప్పుడు నిఖిల్, అంతేనా? అక్కడ ఉన్నది మేము ముగ్గురము. నిఖిల్ కాదు, ముఖేష్ అని చెప్పేసి ఇంకో అబ్బాయి ఉండేవాడు. ఓకే, తను నా ఫ్రెండ్ అనమాట. ఓకే, సో మేము ముగ్గురమే ఉన్నాము రూమ్లో. midnight నిఖిల్ వచ్చాడనమాట 3 o'clockకి. ఓకే, వీళ్ళు అప్పటికి నాకు తాగిపిచ్చేశారు. ఇంకా నిఖిల్ midnight 3 o'clock వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు నన్ను రూమ్లో వదిలేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట. ఓకే, మీకు ఆల్కహాల్ వాళ్ళు బలవంతంగా అలవాటు చేయించారమ్మా? ఆ రోజు ఫస్ట్ టైం అనమాట. ఇంకా వీళ్ళే కూర్చోబెట్టి తాగిపించడము చేసి, నిఖిల్ మధ్యరాత్రి 3 గంటలకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట. తర్వాత నేను ఏడ్చాను, ఏడుస్తుంటే కూడా నిఖిల్ నా ఫ్రెండ్ని పిలిచి తను ఏడుస్తుంది చూడు అని చెప్పేసి నా దగ్గరికి వస్తే, నా ఫ్రెండ్ చెప్పింది ఏడవకు, అలా ఏడవద్దు, అది ఇదని ఏదో చెప్పింది, నాకు అప్పుడంతా గుర్తులేదు. ఓకే, చెప్పిన తర్వాత మీరు జాబ్ కోసం వచ్చారమ్మా? మీరు జాబ్ కోసం వచ్చారు అప్పుడే? ఫస్ట్ డే జాబ్ కోసం వచ్చారా? ఫస్ట్ డే కాదు సార్, నేను ఆల్రెడీ 1 year ముందే వచ్చాను హైదరాబాద్. ఓకే, మీకు మీట్ అయిన ఫస్ట్ డే ఆ రోజు నైట్ 1 year ముందే వచ్చాను. ఆ రోజు midnight 3 o'clock నిఖిల్ రావడం జరిగింది. మేమిద్దరం కలిసి ఒక రూమ్లో ఉన్నాము. మార్నింగ్ లేచి చూస్తే నిఖిల్ నా పక్కన ఉన్నాడు అనమాట. నా ఫ్రెండ్ ఉండాల్సిన ప్లేస్లో అతను ఉన్నాడు. ఓకే, సో ఇది అప్పటి నుంచే జరిగింది కాబట్టి ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, ఇదంతా ఫస్ట్ డే నుంచే ప్లానింగ్ ఉందేమో, సో నేనే తెలుసుకోలేకపోయాను అనేసి ఇప్పుడు నేను అనుకుంటున్నాను. అంటే ఆ రోజే మీ ఇద్దరి మధ్య సంథింగ్ జరిగిందనే ఆలోచన మీకు వచ్చింది? సో అదే ఇంటెన్షన్తో తన రెంట్ నేను పే చేస్తాను, మీరు ఉండండి అని చెప్పి ఇంకా ఇప్పటి వరకు ఇంతవరకు తీసుకొచ్చాడు.
ఓకే, మీరు అడిగారా నా పక్కన నువ్వు ఉన్నావేంటి, నా So, ఫ్రెండ్ ఏంటి? first మీకు day- నిజంగా అమ్మ నా క్వశ్చన్ ఒకటి, మీరు ఇష్టం లేకపోయినా వాళ్ళు బలవంత పెట్టారని ఆల్కహాల్ తీసుకున్నారని మీరే చెప్తున్నారు. సరే మీరు బలవంత పెట్టారా మీరు ఇష్టం కొద్ది తీసుకున్నారో తెలియదు అక్కడ. బట్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీరు ఆయన మీరిద్దరు ఒకటే బెడ్ షేర్ చేసుకున్నప్పుడు మీరు ఎవరైనా క్వశ్చన్ చేయలే, గల్లాబట్టి అడగలేకపోయారా? ముక్కుమోహన్ తెలియని వ్యక్తి ఆ రోజు రాత్రి వచ్చి నేను అడిగాను నా ఫ్రెండ్ని అడిగాను, తనని కూడా అడిగాను, ఏంటి అసలు ఇలా నువ్వు ఉండాల్సింది తను ఎందుకున్నాడు, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా చేశారు అంటే సారీ నాది తప్పు, ఇంకోసారి నేను ఇలా చేయను, నేను నిన్ను చూసుకుంటాను, నేను నీకు లైఫ్ ఇస్తాను అని ఆ రోజే చెప్పాడు తను. ఓకే, సో ఇది ఫస్ట్ డేనే ఆయన మీట్ అయిన ఫస్ట్ డేనే ఇదే ప్రపోజల్ మీకు చేసింది అంతేనా? దీని ప్రపోజలేనా? ఎట్లా మీరు అంటే ఆయన తెలియని వ్యక్తి, మీరు కంప్లీట్ నాకు తెలిసి మీరు ఆల్కహాల్లో ఉన్నారంటే హ్యాంగ్ అవుట్ లో కంప్లీట్ గా మీకు ఏం తెలియని సిచ్యువేషన్ లో ఉన్నారు, అన్కాన్షియస్ అయిపోయి ఉంటారు. ఆ సమయంలో వ్యక్తి మీ పక్కన వచ్చి పడుకొని ఆ మరుసటి రోజు నీకు లైఫ్ ఇస్తానంటే నమ్మారా మీరు? ఇంకా ఫస్ట్ డే మేము తీసుకున్న ఫస్ట్ ఫ్లాట్ కూడా తనే చూపించాడు, మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి, నేను రెంట్ పే చేస్తాను కానీ మీతో ఉండను అని చెప్పి మేము తీసుకున్న తర్వాత నువ్వేం పే చేయాల్సిన అవసరం లేదు, మేమే చేసుకుంటాము అని చెప్పాము మేము. తర్వాత తనే రెంట్ పే చేశాడు, మేము ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాము. 2 days ఉండి వెళ్తానని చెప్పేసి వచ్చి ఇంకా కంప్లీట్ నాతోనే ఉన్నాడు. ఆ రోజు నుంచి మొన్న తను వెళ్ళిపోయే వరకు, ఆ డే వరకు కూడా తను